క్రిస్మస్ పండుగ రాకతో మెదక్లోని ప్రతిష్టాత్మక చర్చిలో కోలాహల వాతావరణం నెలకొంది. అందులో మరీ ముఖ్యంగా ఆసియా ఖండంలోనే రెండవ అతిపెద్ద చర్చిగా పేరుగాంచింది మెదక్ చర్చి. ఈ మెదక్ సిఎస్ఐ చర్చి క్రిస్మస్ వేడుకలకు సిద్ధమైంది. అంతేకాదు ఈ చర్చి మరికొన్ని గంటల్లో 100 ఏళ్లు పూర్తి చేసుకోబోతుంది. ఈ పెద్ద చర్చి చరిత్ర ఏమిటి, అక్కడి పాస్టర్స్ ఎవరు, ఏ నమూనా ప్రకారం దీనిని నిర్మించారు, నిత్యం భక్తులతో పర్యాటకులతో కిటకిటలాడుతుంది. Usually that's the Christian way of interpreting, going around with it. తెలంగాణలో చర్చి అంటేనే మొదటగా మనందరికీ గుర్తు వచ్చేది మెదక్ చర్చి. ఈ ఆలయం చూసేందుకు చాలా ఆకర్షణగా ఉంటుంది. ఈ చర్చి నిర్మాణం ఇంగ్లాండ్ దేశానికి చెందిన చార్లెస్ వాకర్ 1924 డిసెంబర్ 25న నిర్మాణం పూర్తి చేశారు. ఖచ్చితంగా ఈ డిసెంబర్ 25కి ఈ మందిరం 100 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. ఈ చర్చి 300 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ప్రార్థనా మందిరంలో ఒకేసారి 5,000 మంది ప్రార్థన చేసుకునే విధంగా నిర్మించారు. ఈ చర్చి నమూనాను ఐరోపా గోతిక్ శైలిలో ఆంగ్ల ఇంజనీర్ బ్రాడ్షా రూపొందించగా వాస్తుశిల్పిగా థామస్ ఎడ్వర్డ్ వ్యవహరించారు. సంవత్సరంలో ఈ చర్చికి తొలి అడుగు పడింది. చర్చి నమూనాను ఐరోపా గోతిక్ శైలిలో ఆంగ్ల ఇంజనీర్ బ్రాడ్షా రూపొందించగా వాస్తుశిల్పిగా థామస్ ఎడ్వర్డ్ వ్యవహరించినట్లు పాస్టర్ లోకల్ 18తో తెలిపారు. ఇటలీతో పాటు దేశ విదేశాల్లోని వివిధ ప్రాంతాలకు చెందిన నిర్మాణ రంగ నిపుణులు ఈ చర్చి నిర్మాణానికి పూనుకున్నారు. చర్చి నిర్మాణంలో రాళ్లు, డంగు సున్నంతో 200 అడుగుల పొడవు, 100 అడుగుల వెడల్పుతో 2 అంతస్తులతో రూపొందిద్దుకుంది. సుమారు ఈ నిర్మాణం 10 ఏళ్ల పాటు కొనసాగింది. ఈ చర్చి నిర్మాణం పూర్తిగా 1924లో పూర్తయింది. అదే ఏడాది డిసెంబర్ 25న క్రిస్మస్ రోజున ఈ చర్చిని ఘనంగా ప్రారంభించారు. చార్ల్స్ వాకర్ పాస్టెట్ దొరగారి యొక్క దర్శనం ద్వారా పాస్టెట్ కుటుంబానికి సంబంధించిన మనుమలు, మన్మరాళ్ళు, మన్మడు, మునిమన్మలు ఈ స్థలానికి వచ్చి ఉన్నారు. యేసు క్రీస్తు ప్రభువు రక్షకుడుగా ఇంత గొప్ప కార్యం చేసినాడని దేవుని నామాన్ని స్తుతించుటకు డయాసిస్లో ఉన్నటువంటి మరి మాటెడ్ రిచార్డ్ గారి ద్వారా, శాంతయ్య గారి ద్వారా ఈ కార్యక్రమంలో ఏకరంగా జరుగుతుంది. 100 years ago, our grandfather inaugurated this cathedral, Medak Cathedral, with his brother Robert Mosley. So now, 100 years later, we're here. ఈ ప్రార్థనాలయానికి 175 అడుగుల ఎత్తున్న గోపురం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇందులో ఒకేసారి 5,000 మంది ప్రార్థన చేసుకోవచ్చు. లోపల ప్రతిధ్వని రాకుండా రబ్బరు, పత్తిని వినియోగించి పైకప్పును వేయడం దీని మరో ప్రత్యేకత. చర్చి ప్రధాన ద్వారానికి స్వాగత తోరణాన్ని సికింద్రాబాద్ వాసులు, దిర్జీ కంపెనీకి చెందిన 2 హిందూ సోదరులు నిర్మించడం గొప్ప విశేషం. క్రీస్తు జీవితంలోని 3 ప్రధాన ఘట్టాలను రంగురంగుల గాజు ముక్కలతో, కిటికీల అద్దాలపై చిత్రాలతో అభివర్ణించారు. కుడివైపు కిటికీపై క్రీస్తు జన్మ వృత్తాంతం, ఎడమవైపు శిలువ మీదున్న యేసు, ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉన్న కిటికీపై క్రీస్తు పునరుద్ధానం కనిపిస్తాయి. వీటిపై బయట నుంచి వెలుతురు పడినప్పుడు లోపల నుంచి ఈ దృశ్యాలు కనువిందు చేయడం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఎడమవైపున్న కిటికీలో తెలుగు, హిందీ, ఆంగ్లం భాషల్లో క్రీస్తు సూక్తులు ఆలోచింపచేస్తాయి. మెదక్ చర్చి ప్రొటెస్టెంట్ క్రైస్తవులకు తీర్థయాత్రగా ఉంది. అంతేకాదు దేశ విదేశాల పర్యాటకులు మెదక్ చర్చిని చూసేందుకు వస్తుంటారు. శతాబ్ది ఉత్సవాల సందర్భంగా రేపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు వేడుకల్లో పాల్గొననున్నారు.
దర్శనం ద్వారా పాస్టేట్ కుటుంబానికి సంబంధించిన మనుమలు మన్మరాళ్ళు మన్మడు మునిమన్మలు ఈ స్థలానికి వచ్చి ఉన్నారు. యేసు క్రీస్తు ప్రభువు రక్షకుడుగా ఇంత గొప్ప కార్యం చేసినాడని దేవుని నామాన్ని స్తుతించుటకు డైసెస్ లో ఉన్నటువంటి మరి మాడరేటర్ ఇన్ఛార్జ్ గారి ద్వారా ప్రెసిడెంట్ శాంతయ్య గారి ద్వారా ఈ కార్యక్రమంలో ఏకరంగా జరుగుతుంది. So 100 years ago, our grandfather inaugurated this cathedral, Medic Cathedral, with his brother Robert Bosley. So now, 100 years later, we're here